మన విజయనగరంలోని పూల్బాగ్ ఏరియాలోని ఒక చిన్న పిల్లోడు కృష్ణ అనే ఒక బాబు మన విజయనగరంలోనే SMA టైప్ 1తో బాధపడుతున్నాడనే విషయం ఇప్పుడు యావత్ విజయనగరం మొత్తానికి అందరికీ కూడా ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. మరి బాబుని ఇక్కడ చూడగానే ఆ తల్లిదండ్రులు ఎటువంటి ఫేస్ని పాస్ అవుతున్నారన్న విషయం చాలా క్లియర్గా తెలిసింది. ఏమీ తెలియని వయసులోని స్పైన్కి సంబంధించిన ఒక వ్యాధి ఆ బాబుకు వచ్చిందని కూడా తెలియదు. పలకరిస్తే నవ్వుతున్నాడే కానీ తనకు వచ్చే కష్టం యావత్ విజయనగర ప్రజలందరూ కూడా మన బిడ్డగా భావించి అందరూ కూడా మన బాబు అయితే మన ఇంటి పిల్లోడైతే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మరి విజయనగర వాస్తవ్యులుగా మనందరికీ కూడా ఒక ఐక్యమత్యం ఉంది. ఈ బాబు యొక్క ఆరోగ్యం మనందరిపైన ఉండే ఒక బాధ్యత అని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. పార్టీలకి సంబంధం లేకుండా ఎటువంటి రాజకీయంగా కాకుండా నేను కానీ కౌశిక్ గారు కానీ ఈ విషయం తెలియగానే మా వంతు సపోర్టు సాయం అని కూడా అన్నాం. ఆ కుటుంబానికి మా వంతు సపోర్టు ఎక్స్టెండ్ చేయాలని సుమారు ఈ ఇంజెక్షన్ 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ని పూర్తి స్థాయిలో మేము అమర్చలేకపోయినప్పటికీ కూడా మా ఆర్థిక సపోర్టు ఈ కుటుంబానికి ఉంటే ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ అవుతుంది, వాళ్ళకి ఒక ఉపయోగపడుతున్న ఒక ఆలోచనతో ఇంటి దాకా వచ్చి బాబుని కల్లారా చూసి వాళ్ళకి సుమారు 1,00,000 రూపాయలు మా తరపున ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది కేవలం వాళ్ళ కుటుంబానికి వచ్చిన కష్టం కాదు, ఇది మన ఇంటి పిల్లోడు మన బాబుకు వచ్చే కష్టము. సో ప్రజలందరూ ఇది మనది సమస్య కాదు అని భావించకుండా అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం ఆ కుటుంబానికి ఇస్తే 6 నెలల్లో జరగాల్సిన ఈ ఇంజెక్షన్, ఈ 16 కోట్లు విలువ చేసి ఇంజెక్షన్ 6 నెలల్లోగా జరగాలి. ఇప్పుడు బాబుకి సుమారు ఒక 5 నెలలు వచ్చేసింది. వచ్చే నెలలో ఇంజెక్షన్ ఏర్పాటు అవ్వాలి. కాబట్టి అందరూ వాళ్ళకి తోచిన సహాయం, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఒకవైపు ఇన్నర్వీలు, రౌండ్ టేబుల్, రోటరీ, ఇట్లా ఎన్నో సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అని కాకుండా ఎవరికి ఏ సంస్థ ఎవరికి ఏది తోస్తే వాళ్ళ సహాయంని ఈ కుటుంబానికి మన కుటుంబానికి అందించమని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ అయితే మా స్వామి మాల వేసుకున్నారు. ఈ మాల వేసుకున్న ఇంత మంచి శుభ సందర్భంలోని ఇంత మంచి కార్యక్రమం మాకు చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా అయ్యప్ప స్వామి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఈ విన్నపాన్ని మీ దాకా చేరుతుందని కూడా మీడియా మిత్రుల ద్వారా చేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయనగరం స్థానిక పూల్బాగ్ ఏరియాలో కృష్ణ అనే చిన్నారికి SMA అనే ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్న పిల్లోడిని విని ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనంద్ గారు కానీ లేకపోతే వీళ్ళని కలవడం జరిగింది. కలిసి వాళ్ళతో మాట్లాడి ఏం చేయగలం అని చెప్పేసినంటే ఒకసారి బాబుని నేరుగా కలుద్దాం అని చెప్పేసినంటే ఆ పిల్లోడు తల్లిదండ్రులని అలాగే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లోడిని కూడా చూడడం జరిగింది. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన అంశం. బట్ భగవంతుడు మనకి ఎలాంటి పరీక్షను పెట్టినా సరే దాన్ని దాటుకొని ముందుకెళ్ళడం అనేది మానవుడి తాలూకు నైజం. కాబట్టి కుటుంబానికి ఎనలేని ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ కష్ట సమయంలోనే. అలాగే దీనికి నైతిక బాధ్యతగా నేను కానీ శ్రావణి గారు కానీ ఈరోజు వాళ్ళకి కొంత సాయం చేసాం. బట్ దీని మీద అందరికీ ప్రత్యేకంగా ఒకటి అవేర్నెస్ కలగాలి. దాంతోపాటు అతి ముఖ్యంగా ముందు ఈ పిల్లోని మనం ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఒకసారి ఆలోచన చేయాలి. నా రిక్వెస్ట్ అంతా కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే, మనం పెళ్లి రోజులని పుట్టినరోజులని అనేక వేడుకలు మనం జరుపుకుంటూ ఉంటాం. అలాంటి అన్ని వేడుకలకి మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఆ ఒక్క ఖర్చుని మనం తగ్గించుకొని ఈ పిల్లోడికి ఊపిరి పోయడానికి మీరు సాయం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 1 సంవత్సరం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకోకపోతే మనకేం జరగదు. బట్ మనం ఈరోజు చేసే ఈ సాయం వల్ల ఆ పిల్లోడు భవిష్యత్తులోని నడవగలడు, పరిగెట్టగలడు, హాయిగా మీలాగా నాలాగా గాలి తీసుకుంటూ బతకగలడు. సో నేను విజయనగరం ప్రజలకే కాదు ఈ ప్రోగ్రాం చూసే యావత్ ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి చాలా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ
వీళ్ళకి హెల్ప్ చేయడానికి ధృతి అని చెప్పేసి అని ఒక ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా యంగ్ పీపుల్, చిన్నారులు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తూ ఈ యొక్క ప్రాబ్లమ్ని, ఈ యొక్క పిల్లోడిని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో దయచేసి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఎంత వీలైతే అంత దీన్ని సోషల్ మీడియాలో కానీ, ప్రెస్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, అడిగిన వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మీరు చేసే ఏ చిన్న సాయం అయినా సరే ఆ పిల్లోడు, ఆ చిన్నారికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆ భగవంతుడు ఈ తల్లిదండ్రులకి అంత మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వామి సార్.